Welcome to Bhaskara Vankalapati Physics. Our another ID is Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే ఏపీ అండ్ టిఎస్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ 2023లో సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ నుంచి అడిగేటువంటి కొన్ని మోడల్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్గా 10 మార్క్స్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో 10 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రే ఆప్టిక్స్ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఆ రే ఆప్టిక్స్ నుంచి పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం ఇక్కడ చూసినట్లయితే డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈజ్ ఇట్స్ యూనిట్, ఆర్ వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్, లేదా వాట్ ఈజ్ మయోపియా, హౌ కెన్ ఇట్ బీ కరెక్టెడ్, లేదా ఏ స్మాల్ యాంగిల్ ప్రిజమ్ ఆఫ్ 4 degree డివైటెడ్ ఏ రే త్రూ ఏ 2.48 degree, find the refractive index of the prism, or what is dispersion, which color get relatively more dispersed. సో ఈ 5 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ రే ఆప్టిక్స్ నుంచి ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి అడిగేటువంటి పాసిబిలిటీస్ క్వశ్చన్గా చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్గా రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ యామ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్ కానీ, వాట్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ కానీ, వాట్ ఈజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ కానీ, హౌ డూ యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గ్యాలనోమీటర్ ఇంటూ యామ్మీటర్ క్వశ్చన్ కానీ, స్టేట్ యాంపేర్స్ లా అండ్ బయోట్ సవర్ట్ లా. సో ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది సెకండ్ క్వశ్చన్గా. అలాగే థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే మ్యాగ్నెటిజం మ్యాటర్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. సో వాటిలో పాసిబిలిటీస్ క్వశ్చన్గా చూసినట్లయితే క్లాసిఫై ది ఫాలోయింగ్ మెటీరియల్ విత్ ఏ రిగార్డెడ్ టు మ్యాగ్నెటిజం అనే మెగ్నీషియం, కోబాల్ట్, నికెల్, బిస్మత్, ఆక్సిజన్, కాఫర్. వీటిలలో వాటికి ఉన్నటువంటి పెరో డయామాగ్నెట్స్ ఏంటో సపరేట్ చేయటం అనమాట. అలాగే డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇన్క్లనేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ క్వశ్చన్ కానీ, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఫార్మ్ కంటిన్యూస్ క్లోజ్ లూప్ వై అనేటువంటి క్వశ్చన్ కానీ, వాట్ డైరెక్షన్ కంపాస్ నీడిల్ పాయింట్స్ ఎట్ ఏ పోల్స్ విచ్ నీడ్ టు బి యూజ్డ్ ఎట్ పోల్స్ కానీ, వాట్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ థర్డ్ క్వశ్చన్గా ఈ 5 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్గా ఉంది. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా చూసినట్లయితే షార్ట్ ఆన్సర్లో మ్యాగ్నెటిజం మ్యాటర్ నుంచే రావడం జరుగుతుంది. అనగా మ్యాగ్నెటిజం మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. సో ఈ ఫోర్త్ క్వశ్చన్గా చూసినట్లయితే డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లనేషన్ కానీ, వాట్ ఈజ్ ది మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ ఏ సోలనాయిడ్ కానీ, స్టేట్ గాస్ లా ఫర్ ఏ మ్యాగ్నెటిజం కానీ, వాట్ హ్యాపెన్స్ టు కంపాస్ నీడిల్ ఎట్ ది ఎర్త్ ఫోల్ అనేటువంటి క్వశ్చన్ కానీ, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్గా మ్యాగ్నెటిక్ లైన్స్ ఫామ్ కంటిన్యూస్ క్లోజ్ లూప్ వై అనేటువంటి క్వశ్చన్ కానీ. సో ఇలాగా ఫోర్త్ క్వశ్చన్స్కి ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ షార్ట్ ఆన్సర్ చూస్తే ఆల్టర్నేట్ కరెంట్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ ఆల్టర్నేట్ కరెంట్లో అడిగేటువంటి క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్ 200 volts ఏసీ ఇంటూ 2000 volt ఏసీ, క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ది సెకండరీ ఇఫ్ ది ప్రైమరీ యాజ్ 10 టర్న్స్ అనేటువంటి క్వశ్చన్ ప్రాబ్లంగా అడగడం ఛాన్సెస్ ఉంది. లేదా థియరీగా వాట్ ఈస్ ది ఫినామియన్ ఇన్వాలిడ్ ఇన్ ది వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్, ఈ క్వశ్చన్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ ఏ 6 volt బెడ్ ల్యాంప్ కానీ, వాట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ రేషియో అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా ఏ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఫీడ్ ఇన్పుట్ పవర్ ఎట్ 2300 volt to a step down transformer with its primary winding having 4000 turns, what should be the number of turns in the secondary in order to get అవుట్పుట్ పవర్ ఎట్ 230 volts. ఈ 5 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్గా అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే సిక్స్త్ క్వశ్చన్గా చూసినట్లయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. వాటిలో పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ, వాట్ ఆర్ ది అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్ అనే క్వశ్చన్ కానీ, గివ్ టు యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ విచ్ యానిమల్ క్యాన్ బి డిటెక్టెడ్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అనే క్వశ్చన్
కానీ, లేదా ఇఫ్ ది వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ డబల్ వాట్ హ్యాపెన్స్ టు ది ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా మైక్రోవేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రాడార్స్ వై. సో ఈ 5 క్వశ్చన్స్లోంచి 6th క్వశ్చన్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి అడగడానికి ఛాన్సెస్ అనేది ఉంది. అలాగే మనకి డ్యూయల్ నేచర్ రేడియేషన్ అండ్ మ్యాటర్ నుంచి 7th క్వశ్చన్గా అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఆ 7th క్వశ్చన్లో పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కనుక మనం చూసినట్లయితే వాట్ ఆర్ క్యాథోడ్ రేస్ అనేటువంటి క్వశ్చన్ కానీ, వాట్ ఈజ్ వర్క్ ఫంక్షన్ అనేటువంటి క్వశ్చన్ కానీ, వాట్ ఈజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటువంటి క్వశ్చన్ కానీ, వాట్ ఇంపార్టెన్స్ ఫ్యాక్ట్ డిడ్ మిల్కాన్ ఎక్స్పెరిమెంట్ ఎస్టాబ్లిష్ అనేటువంటి క్వశ్చన్ కానీ, హౌ ఈజ్ రీబోగ్లీ వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ యాన్ ఎలక్ట్రాన్ యాక్సలరేటెడ్ త్రూ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 100 volts అనేటువంటి క్వశ్చన్ కానీ మనకి ఈ దీని నుంచి డ్యూయల్ నేచర్ రేడియేషన్ మ్యాటర్ నుంచి 7th క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 8th క్వశ్చన్ కూడా మనకి డ్యూయల్ నేచర్ రేడియేషన్ మ్యాటర్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ప్రాబిలిటీ ఆ 8th క్వశ్చన్గా అడిగేటువంటి చూసినట్లయితే రైట్ డౌన్ ఏ డ్రీబోగ్లీ రిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టర్న్ దేర్ ఇన్ అనేటువంటి క్వశ్చన్ కానీ, రైట్ డౌన్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ కానీ, అలాగే స్టేట్ ఐసన్బర్గ్ అన్స్టిట్యూట్ ప్రిన్సిపల్స్ కానీ, అలాగే గివ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటోసెన్సిటివ్ సబ్స్టెన్స్ వై దే ఆర్ కాల్డ్ సో. 7th 8th అనేటువంటి ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ డ్యూయల్ నేచర్ రేడియేషన్ మ్యాటర్ నుంచి రావడానికి ప్రాబిలిటీ అనేది ఉంది. అలాగే 2 మార్క్స్లో 9th క్వశ్చన్గా చూసినట్లయితే సెమీ కండక్టర్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ సెమీ కండక్టర్ నుంచి అడిగేటువంటి పాసిబిలిటీస్ క్వశ్చన్ చూసినట్లయితే డ్రా ది సర్క్యూట్ సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కానీ, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా వాట్ ఈజ్ ది పిఎన్ జంక్షన్ డయోడ్ డిఫైన్ డిఫ్లెక్షన్ లేయర్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా వాట్ ఈజ్ ది పీ టైప్ సెమీ కండక్టర్, వాట్ ఆర్ ది మెజారిటీ అండ్ మైనారిటీ చార్జెస్ క్యారీస్ ఇన్ ఇట్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా వాట్ హ్యాపెన్స్ టు విడ్త్ ఆఫ్ ది డిఫ్లెక్షన్ లేయర్ ఇన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. సో ఇవన్నీ ఈ 5 క్వశ్చన్స్ నుంచి 9th క్వశ్చన్గా అడగడానికి ఛాన్సెస్ ఉందన్నమాట సెమీ కండక్టర్స్ నుంచి. 10th క్వశ్చన్ వచ్చేసి కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి మనకు రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఆ పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్ చూసినట్లయితే వాట్ ఆర్ ది బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, డిఫైన్ మోడ్యులేషన్ వై ఈజ్ ఇట్ నెసెసరీ అని కానీ, విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ మొబైల్ ఫోన్స్ అనేటువంటిది కానీ, వాట్ ఈజ్ స్కైవే ప్రొపగేషన్, లేదా మెన్షన్ ది బేసిక్ మెథడ్స్ ఆఫ్ మోడ్యులేషన్. సో ఈ విధంగా 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఏ లెసన్స్ నుంచి అడగడం జరుగుతుంది, ఆ లెసన్స్లో ప్రయారిటీ వేట్లకి ఇవ్వటం అనేది జరుగుతుందో వాటిని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. నెక్స్ట్ మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మార్క్స్ నుంచి అనగా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో చూసినట్లయితే 11th క్వశ్చన్గా రే ఆప్టిక్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ రే ఆప్టిక్స్లో అడిగేటువంటి పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్ చూస్తే వై డస్ ది సెట్టింగ్ సన్ అపియర్ రెడ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో కానీ, డిఫైన్ క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెయిన్ ది టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్ యూజింగ్ ఏ నీట్ డయాగ్రామ్ క్వశ్చన్ కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్ క్వశ్చన్ కానీ, లేదా విత్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. సో ఈ క్వశ్చన్ ఈసారి అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ విధంగా ఈ 5 క్వశ్చన్స్లోంచి 11th క్వశ్చన్గా ఒకటి అడగడానికి ఛాన్స్ ఉంది రే ఆప్టిక్స్. అలాగే వే ఆప్టిక్స్ నుంచి చూస్తే 12th క్వశ్చన్గా అడగడానికి ఛాన్సెస్ ఉంది. వాటిలో పాసిబిలిటీస్ క్వశ్చన్గా చూస్తే హౌ డూ యూ డిటర్మైన్ ది రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ది యువర్ ఐ కానీ, ఎక్స్ప్లెయిన్ ది డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్ వాటి బిట్వీన్ రెడ్ షిఫ్ట్ అండ్ బ్లూ షిఫ్ట్ డిఫరెన్స్ తీసుకుంటాం కానీ, థర్డ్గా డిరైవ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ ఎట్ ఏ పాయింట్ వేర్ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ అకర్స్, అరైవ్ ఎట్ ఏ కండక్షన్ ఫర్ ఏ మ్యాక్సిమం అండ్ జీరో ఇంటెన్సిటీ క్వశ్చన్ కానీ, డస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓల్డ్ ఫర్ ఇంటర్ఫరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ ఫినామినన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్. ఈ 4 క్వశ్చన్స్ నుంచి వే ఆప్టిక్స్ నుంచి ఒకటి అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 13th
క్వశ్చన్గా చూస్తే మనకి ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది. వాటిలో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా ఇన్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్ కానీ, స్టేట్ గాస్లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ యాక్సల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్ కానీ, లేదా డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ఈక్వెటర్ లైన్ ప్లేన్ ఆఫ్ an electric dipole క్వశ్చన్ కానీ, లేదా డిఫైన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్, డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. ఈ ఫైవ్ క్వశ్చన్స్లో నుంచి ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఈ 5 క్వశ్చన్ నుంచి 13 క్వశ్చన్గా అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 14th క్వశ్చన్గా మనం చూసినట్లయితే మనకి కెపాసిటర్ నుంచి రావటం జరుగుతుంది. ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సీ అనే లెసన్స్ నుంచి 14th క్వశ్చన్ అడుగుతాడు. వాటిలో డెరైవ్ అనే ఎక్స్ప్రెషన్ ఫర్ ది కెపాసిటెన్సీ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ క్వశ్చన్ కానీ, ఎక్స్ప్లెయిన్ ది బిహేవియర్ ఆఫ్ ఏ డైఎలక్ట్రోస్టాటిక్ ఇన్ ఏ ఎక్స్టర్నల్ ఫీల్డ్ క్వశ్చన్ కానీ, ఎక్స్ప్లెయిన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ ఏ కెపాసిటర్, డెరైవ్ ది ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఇన్ ఈచ్ కాంబినేషన్ అనే క్వశ్చన్ కానీ, లేదా డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ an ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ 5 క్వశ్చన్స్లో ఉంచి 14th క్వశ్చన్కి అడగడానికి ఛాన్సెస్ ఉంది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్సీ నుంచి. అలాగే 15th క్వశ్చన్గా మనం చూసినట్లయితే మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ 15th క్వశ్చన్లో పాసిబిలిటీస్ చూసినట్లయితే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్ సవర్ట్లా అనే క్వశ్చన్ కానీ, లేదా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్లా క్వశ్చన్ కానీ, లేదా ప్రాబ్లం వచ్చేసి ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్ పాస్ త్రూ ఏ 2 వెరీ లాంగ్ వైర్ హెల్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ సపరేట్ ఏ డిస్టెన్స్ 1 మీటర్, వాట్ ఈస్ ది ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ బిట్వీన్ దిమ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ యాక్సిస్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ బయోట్ సవర్ట్లా క్వశ్చన్ కానీ, లేదా డిరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ది కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ యూజింగ్ బయో సవర్ట్లా. ఈ 5 క్వశ్చన్స్లో నుంచి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి 15th క్వశ్చన్గా ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉంది. 16th క్వశ్చన్ మనం చూద్దాం. 16th క్వశ్చన్గా వచ్చేసి మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటి లెసన్ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఆ లెసన్లో పాసిబిలిటీస్ క్వశ్చన్స్గా 16thలో చూసినట్లయితే డిస్క్రైబ్ ది వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్ కానీ, లేదా ఒబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఏ నేచురల్ ఇండక్షన్ మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ 2 లాంగ్ కాయిల్ సోయినాయిడ్ అనే క్వశ్చన్ కానీ, లేదా ఒబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ఏ కండక్టర్ విచ్ ఈజ్ మూవ్డ్ ఇన్ ఏ యూనిఫామ్ magnetic field which is perpendicular to the plane of motion. ఆ క్వశ్చన్ కానీ, లేదా obtain an expression for the magnetic energy stored in a solenoid in terms of magnetic field area and length of the solenoid. ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి 16th క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఈ 4 మార్క్స్లో 17th క్వశ్చన్గా చూసినట్లయితే యాటమ్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఆ లెసన్లో పాసిబిలిటీస్ ఉన్నటువంటి అడిగేటువంటి క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా వాట్ ఆర్ ది లిమిటేషన్ ఆఫ్ బోస్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ యాటమ్ కానీ, లేదా స్టేట్ ది బేసిక్ పోస్టేట్స్ ఆఫ్ బోస్ థియరీ ఆఫ్ అటామిక్ స్పెక్ట్రా అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా డిస్క్రైబ్ ది రూదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్, వాట్ ఆర్ ది డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మోడల్ కానీ, లేదా ప్రాబ్లం వచ్చేసి ద వేవ్ లెంత్ ఆఫ్ ఏ ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఏ బామర్ సిరీస్ ఈజ్ 6563 యాంగ్స్ట్రామ్స్, క్యాలిక్యులేట్ ది వేవ్ లెంత్ ఆఫ్ సెకండ్ మెంబర్ ఆఫ్ లైమన్ సిరీస్. సో ఇలా ప్రాబ్లమ్స్ కానీ దాని లెసన్ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది యాటమ్స్లో. సో కాబట్టి థియరీ కానీ ప్రాబ్లం కానీ అడగడానికి ఉంది కాబట్టి వాటిని చేసుకోవాలి. అలాగే 18th క్వశ్చన్గా మనం చూసినట్లయితే సెమీ కండక్టర్స్ నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ సెమీ కండక్టర్లో 4 మార్క్స్గా అడిగేటువంటి
అడిగేటువంటి పాసిబిలిటీస్ ఉన్న క్వశ్చన్ చూస్తే డిస్క్రైబ్ హౌ ఏ సెమీ కండక్టర్ డయోడ్ యూజ్డ్ యాజ్ ఏ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ క్వశ్చన్ కానీ, లేదా డిఫరెన్స్ బిట్వీన్ ది హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా వాట్ ఈజ్ రెక్టిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ ఏ ఫుల్ వేవ్ రెక్టిఫైర్ క్వశ్చన్ కానీ, లేదా డిఫైన్ NAND NOR గేట్స్, గివ్ ది ట్రూత్ టేబుల్ ఆర్ రైట్ ది ట్రూత్ టేబుల్ ఆఫ్ యూనివర్సల్ లాజిక్ గేట్స్, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. లేదా వాట్ ఆర్ N టైప్ అండ్ P టైప్ సెమీ కండక్టర్, హౌ ఈజ్ ఏ సెమీ కండక్టర్ జంక్షన్ ఫార్మ్డ్. సో ఇలా 5 క్వశ్చన్స్లో ఉంచి ఒక క్వశ్చన్ సెమీ కండక్టర్ నుంచి 18th క్వశ్చన్గా అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే నెక్స్ట్ 19th క్వశ్చన్గా చూస్తే లాంగ్ ఆన్సర్స్. ఈ లాంగ్ ఆన్సర్స్లో 19th క్వశ్చన్గా మనం చూసినట్లయితే వేవ్స్ అనేటువంటి లెసన్ నుంచి వస్తుంది కాబట్టి ఆ వేవ్స్ నుంచి అడిగేటువంటి పాసిబిలిటీస్ క్వశ్చన్గా చూసినట్లయితే ఒకటి ప్రయారిటీగా ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ 8 కాలమ్స్ ఎన్క్లోజ్ ఇన్ ఏ ఓపెన్ పైప్, డెరైవ్ అనే ఈక్వేషన్ ఫర్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది హార్మోనిక్ ప్రొడ్యూస్డ్. దాని మీద అటాచ్మెంట్ ప్రాబ్లంగా చూస్తే ఆ క్వశ్చన్కి ఏ పైప్ 30 సెంటీమీటర్ లాంగ్ ఈజ్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్, ఫైండ్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఈజ్ 330. సో క్లోజ్డ్ పైప్ అడిగి ఓపెన్ పైప్ సంబంధించిన ప్రాబ్లం అడగడానికి ఛాన్సెస్ ఉంది. లేదా ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్టిచ్చెస్టింగ్ అండ్ హెన్స్ డిడ్యూస్ ది లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఇన్ ఏ స్టిచ్చెస్టింగ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, దానికి అటాచ్మెంట్ ప్రాబ్లంగా చూస్తే ఏ స్టీల్ వైర్ 0.72 మీటర్ లాంగ్ యాజ్ ఏ మాస్ ఆఫ్ 5 × 10³ kg. సో ఇఫ్ ది వైర్ ఈజ్ అండర్ ఏ టెన్షన్ ఆఫ్ 60 Newton, వాట్ ఈజ్ ది స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వేవ్స్ ఆన్ ది వైర్ అనేటువంటి ప్రాబ్లం దానికి అటాచ్మెంట్గా అడగడానికి ఛాన్స్ ఉంది. లేదా క్వశ్చన్ వచ్చేసి హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ ఏ క్లోజ్డ్ పైప్, ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్, obtain రిలేషన్ ఫర్ ది ఫ్రీక్వెన్సీ. అలాగ అడిగి ఏ క్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 సెంటీమీటర్ లాంగ్ ఈజ్ సౌండెడ్ ఇఫ్ ది వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఈజ్ 331 మీటర్ పర్ సెకండ్, వాట్ ఈజ్ ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ది ఎయిర్ కాలం అనేటువంటి క్వశ్చన్ కానీ దానికి అటాచ్మెంట్గా అడగడానికి ఛాన్స్ ఉంది. లేదా వాట్ ఈజ్ డాప్లర్ ఎఫెక్ట్, obtain an expression for the apparent frequency of a sound here when the source in motion with respect to observer at rest అనేటువంటి కేసుతో అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఈసారి మ్యాక్సిమం అడిగేటువంటి క్వశ్చన్ చూసినట్లయితే 19th వాట్ ఆర్ బీట్స్, obtain an expression for the beats frequency, where and how are beats made use of. దానికి అటాచ్మెంట్గా 2 ఆర్గాన్ పైప్స్ ఆఫ్ లెంత్ 65 సెంటీమీటర్ అండ్ 70 సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ ఆర్ సౌండెడ్ సైమల్టేనియస్లీ. How many beats per second will be produced between the fundamental frequency of 2 pipes, velocity of sound 330 meter per second. ఈ విధంగా ఈ 2023లో 19th క్వశ్చన్గా బీట్స్ రావడానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. దానికి అటాచ్మెంట్గా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. సో మనకు 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్స్ రాయడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 20th క్వశ్చన్ చూద్దాం. మనకి 20th క్వశ్చన్ వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి దాంట్లో పాసిబిలిటీ క్వశ్చన్గా మనం చూసినట్లయితే ఫస్ట్గా స్టేట్ కిర్చాఫ్స్ లా ఫర్ ఎలక్ట్రిక్ నెట్, యూజింగ్ దిస్ లాస్ డిడ్యూస్ కండిషన్ ఫర్ బ్యాలెన్సింగ్ ఇన్ విస్టోన్ బ్రిడ్జ్. సో దాని మీద ప్రాబ్లం చూసినట్లయితే ద 4 రెసిస్టెన్స్ 20 ohms, 40 ohms, 20 + X ohms ఆర్ 80 ohms respectively form a Wheatstone bridge. Find the value of X if the bridge is balanced. సో దానికి అటాచ్మెంట్ ప్రాబ్లంగా అడగడానికి ఛాన్స్ ఉంది విస్టోన్ బ్రిడ్జ్ క్వశ్చన్ అడిగి. లేదా సెకండ్ క్వశ్చన్ చూస్తే స్టేట్ ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ ది విత్ హెల్ప్ ఆఫ్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ది పొటెన్షియోమీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ ప్రైమరీ సెల్. దానికి అటాచ్మెంట్గా ప్రాబ్లం చూస్తే ఇన్ ఏ పొటెన్షియోమీటర్ అరేంజ్డ్ ఏ సెల్ ఆఫ్ EMF 1.25 volts gives a balancing point at
height 35 centimeter, length of the wire. If the cell is replaced by another cell and the balance point shift to 63 centimeter, what is the EMF of the second cell? దానికి అటాచ్మెంట్ ప్రాబ్లంగా పొటెన్షియోమీటర్ క్వశ్చన్కి అడగడం జరుగుతుంది ఇంటర్నల్ రెసిస్టెన్స్తో. లేదా స్టేట్ ది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్, ఎక్స్ప్లెయిన్ ది విత్ ది హెల్ప్ ఆఫ్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్ హౌ ది EMF ఆఫ్ ఏ టూ ప్రైమరీ సెల్స్ ఆర్ కంప్రెస్డ్ బై యూజింగ్ ది పొటెన్షియల్ కంపారిజన్. కానీ దానికి అటాచ్మెంట్ ప్రాబ్లం చూస్తే వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4 ఆరు ఈజ్ బెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్, వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది ఎండ్స్ ఆఫ్ ది డయామీటర్. సో ఈ విధంగా మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 20th క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాటిలో ఉన్న పాసిబిలిటీస్ ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ రాయడానికి ఛాన్సెస్ ఉంది. దానికి అలాగే ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. అలాగే 21st క్వశ్చన్గా చూస్తే 21th క్వశ్చన్గా చూసినట్లయితే లాస్ట్ క్వశ్చన్గా 8 మార్క్స్లో న్యూక్లియర్ అనేటువంటి లెసన్ నుంచి రావడం జరుగుతుంది. వాటిలో పాసిబిలిటీస్ ఉన్న క్వశ్చన్ మనకు 3 ఉన్నాయి. ఆ 3 క్వశ్చన్స్ తప్పనిసరిగా మనం చదువుకోవాలి. వాటిలో చూస్తే ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఎ న్యూక్లియర్ రియాక్టర్ విత్ హెల్ప్ ఆఫ్ లేబుల్ డయాగ్రామ్, ఫైండ్ ది ఎనర్జీ ఈక్వలెంట్ 1 అటామిక్ మాస్ యూనిట్ ఇన్ జౌల్స్. సో ఆ క్వశ్చన్ న్యూక్లియర్ రియాక్టర్తో మనం దాన్ని చేయాలి. అలాగే సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ రేడియో యాక్టివిటీ, స్టేట్ ది లా ఆఫ్ రేడియో యాక్టివిటీ డీకే, షో దట్ ది రేడియో యాక్టివిటీ డీకే ఈజ్ ఎక్స్ప్రెషన్ ఇన్ నేచర్ అనే క్వశ్చన్ కానీ, లేదా ఎక్స్ప్లెయిన్ ది సోర్స్ ఆఫ్ స్టెల్లార్ ఎనర్జీ, ఎక్స్ప్లెయిన్ ది కార్బన్ నైట్రోజన్ సైకిల్, ప్రోటాన్ సైకిల్ అకరింగ్ ఇన్ స్టార్స్. ఈ 3 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీకి రావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ లెసన్లో ప్రాబ్లమ్స్ కూడా మనం అటాచ్మెంట్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఏ లెసన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంది, ఏ నెంబర్ క్వశ్చన్ ఏ లెసన్ నుంచి వస్తుందని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ విధంగా మనం చదువుకున్నట్లయితే మనం ఈ 2023లో 60 మార్క్స్ ఏపీ అండ్ టీఎస్ బోర్డ్ నుంచి మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేటువంటి ఆల్ స్టూడెంట్స్ కూడా ఆల్ ది బెస్ట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.